జనవరి 28, 2026 బుధవారం ఉదయం మహారాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అత్యంత చీకటి రోజుగా మిగిలిపోయింది. ముంబై నుంచి తన సొంతగడ్డ బారామతిలో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార సభలకు హాజరయ్యేందుకు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఎంతో ఉత్సాహంగా బయల్దేరారు. ఆయన ప్రయాణిస్తున్నది విఎస్ఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన లియర్జెట్ 45 రిజిస్ట్రేషన్ నంబర్ VTSSK అనే అత్యాధునిక చార్టర్డ్ విమానం. ఉదయం సరిగ్గా 8:45 సమయం బారామతి ఎయిర్పోర్ట్లోని రన్వే 11 మీద ల్యాండ్ కావడానికి విమానం సిద్ధమవుతున్న తరుణంలో ఊహించని విపత్తు సంభవించింది. ల్యాండింగ్కు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉండగానే విమానం ఒక్కసారిగా అదుపు తప్పి రన్వే పక్కకు దూసుకెళ్లి నేలకూలిపోయింది. ప్రత్యక్ష సాక్షులు ఆ భయంకర దృశ్యాన్ని వివరిస్తూ, విమానం కిందకు దిగుతున్నప్పుడే ఏదో టెక్నికల్ సమస్య తలెత్తినట్లుగా గాలిలో ఊగిపోతూ కనిపించిందని, నేలను తాకిన మరుక్షణమే భారీ శబ్దంతో విమానం 2 ముక్కలైపోయిందని చెప్పారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మరీ దారుణం. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వరుసగా 4 నుండి 5 సార్లు పేలుళ్లు సంభవించాయి. మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే సహాయం చేయడానికి పరిగెత్తుకు వచ్చిన స్థానికులు ఆ వేడికి దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్ గారితో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక అటెండెంట్ మరియు 2 పైలట్లు, పైలట్ ఇన్ కమాండ్, ఫస్ట్ ఆఫీసర్, మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలంలో విమానం తోక భాగం తప్ప మిగిలిన భాగమంతా గుర్తుపట్టలేనంతగా కాలి బూడిదైపోయింది. అసలు విమానం అంత అస్థిరంగా ఎందుకు మారింది? అత్యవసర ల్యాండింగ్ సమయంలో పైలట్ కంట్రోల్ ఎందుకు కోల్పోయారు? విమానం మెయింటెనెన్స్లో ఏవైనా లోపాలున్నాయా లేదా దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. 66 ఏళ్ల అజిత్ పవార్ గారు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలను చూశారు. కానీ ఇలాంటి ఒక విషాదకరమైన ముగింపును ఎవ్వరూ ఊహించలేదు. రన్వే మీద జరిగిన ఆ కొన్ని నిమిషాల గందరగోళం ఇప్పుడు కోట్ల మంది ప్రజల మనసుల్లో ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. ప్రతి క్షణం అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ప్రమాద ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సంఘటన ప్రాంతం మరియు విమానం పరిస్థితి. పవార్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో అజిత్ పవార్ గారి రాక కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ప్రజలకు ఆ నిమిషం ఒక పీడకలగా మారింది. విమానం రన్వేకు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ప్రాథమిక సమాచారం ప్రకారం పైలట్ నుండి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సంకేతాలు అందాయి. కాని ఆ ప్రయత్నం విఫలమై విమానం నేలకూలిన తీరు చూస్తుంటే అది సాధారణ ఎమర్జెన్సీ ల్యాండింగ్ లాగా ఏమాత్రం అనిపించడం లేదు. టీవీ స్క్రీన్ల మీద మరియు సోషల్ మీడియాలో వస్తున్న విజువల్స్ గమనిస్తే విమానం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆ విమానం గాలిలో ఉన్నప్పుడే మంటలు అంటుకున్నాయా లేదా నేలను తాకిన వేగానికి పేలిపోయిందా అనే అనుమానాలు కలిగేలా విమానం ముక్కలైపోయింది. విమానం యొక్క వెనక భాగం అంటే టెయిల్ సెక్షన్ మాత్రమే ఒకచోట పడి ఉండగా, విమానం యొక్క ప్రధాన బాడీ, ఇంజిన్ మరియు కాక్పిట్ భాగాలు పూర్తిగా కాలిపోయి కేవలం ఇనుప తునకలుగా మిగిలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎగిసిపడిన మంటలు సుమారు 20 నుండి 30 అడుగుల ఎత్తుకు చేరుకోవడంతో విమానం లోపల ఉన్నవారు బయటకు రావడానికి కనీస అవకాశం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. విమానం పడిపోయిన ప్రాంతమంతా నల్లటి పొగతో నిండిపోవడమే కాకుండా విమాన ఇంధనం రన్వే పరిసరాల్లో వ్యాపించడంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కూడా సాధ్యం కాలేదు. ఇది క్రాష్ ల్యాండింగ్ కంటే ఘోరమైన ఇంపాక్ట్ అని, విమానం నేలను తాకినప్పుడు అది సుమారు గంటకు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ ప్రాంతంలోని చెట్లు మరియు విద్యుత్ తీగలు కూడా ఈ ప్రమాద ధాటికి ధ్వంసం కావడాన్ని చూస్తుంటే పైలట్ విమానాన్ని జనవాసాల మీద పడకుండా నియంత్రించడానికి చివరి క్షణం వరకు ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. విమానం ఆకృతి పూర్తిగా మారిపోయి కేవలం లోహపు కుప్పగా మారిన ఈ దృశ్యాలు 30 కోట్ల మంది వీక్షకులకు ఈ ప్రమాదం ఎంతటి తీవ్రతతో కూడినదో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అజిత్ పవార్ ఆ విమానంలో ఉన్నారా? ఈ ప్రమాదం జరిగిన మొదటి కొన్ని గంటల్లో అజిత్ పవార్ గారి పరిస్థితిపై ఎన్నో అనుమానాలు, పరస్పర విరుద్ధమైన వార్తలు వచ్చాయి. కొందరు ఆయనను హాస్పిటల్కి తరలించారని, మరికొందరు ఆయన క్షేమంగా ఉన్నారని ఆశించినప్పటికీ దురదృష్టవశాత్తు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు పోలీస్ అధికారులు ఇప్పుడు అత్యంత చేదు నిజాన్ని ధృవీకరించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఆ సమయంలో ఆ లియర్ జెట్ 45 విమానంలోనే ఉన్నారు. ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక అటెండెంట్ మరియు 2 పైలట్లు, కెప్టెన్ సాహిల్ మదాన్, సంభవి పాఠక్, మొత్తం 5గురు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ల్యాండింగ్ సమయంలో విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రన్వే పక్కకు దూసుకెళ్లి పేలిపోవడంతో లోపల ఉన్నవారు బయటకు రావడానికి కనీసం కొన్ని సెకండ్ల సమయం కూడా దొరకలేదు. సహాయక చర్యలు చేపట్టిన ఎమర్జెన్సీ టీమ్స్ సంఘటనా స్థలం నుండి మృతదేహాలను వెలికితీసి బాలామతి మెడికల్ కాలేజీకి తరలించాయి. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా 3 కోణాలు కనిపిస్తున్నాయి. మొదటిది టెక్నికల్ ఫెయిల్యూర్. విమానం గాలిలో ఉన్నప్పుడే అస్థిరంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతుండటంతో ల్యాండింగ్ గేర్ లేదా ఇంజిన్లో ఏదైనా తీవ్రమైన లోపం తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. రెండవది వాతావరణం మరియు విజిబిలిటీ. పైలట్ ల్యాండింగ్కు ముందు విజిబిలిటీ తక్కువగా ఉందని ఏటీసీకి సమాచారమిచ్చినట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మూడవది రన్వే పరిస్థితులు. బారామతి ఎయిర్ స్ట్రిప్ ఈ తరహా చిన్న చార్టర్డ్ విమానాల ల్యాండింగ్కు అవసరమైన పూర్తిస్థాయి సేఫ్టీ ప్రోటోకాల్స్ను కలిగి ఉందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. విమానం నేలను తాకిన వెంటనే వరుసగా 4 నుండి 5 సార్లు పేలుళ్లు సంభవించాయంటే ఇంధన ట్యాంక్ ఒక్కసారిగా లీకై ఉండాలి. ఈ 66 ఏళ్ల బలమైన నాయకుడిని కోల్పోవడం మహారాష్ట్రకు తీరని లోటు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు జాతీయ నాయకులు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఈ ప్రమాదం వెనుక ఏవైనా కుట్రకోణాలున్నాయా లేక కేవలం మెకానికల్ తప్పిదమా అనేది బ్లాక్ బాక్స్ డేటా బయటకు వస్తేనే స్పష్టమవుతుంది. ప్రత్యక్ష సాక్షుల కథనాలు, ప్రభుత్వ స్పందన మరియు విమాన సాంకేతిక విశ్లేషణ. బారామతి ఎయిర్ఫీల్డ్ సమీపంలో ఉన్న స్థానికులు ఈ ఘోర ప్రమాదాన్ని కళ్లారా చూసి ఇప్పటికీ ఆ దిగ్భ్రాంతి నుండి కోలుకోలేకపోతున్నారు. వారి కథనం ప్రకారం విమానం రన్వేకు సమీపిస్తున్న సమయంలోనే ఇంజిన్ నుండి వింతైన శబ్దాలు వచ్చాయని, విమానం గాలిలో అస్థిరంగా ఊగిపోతూ ఒక్కసారిగా రన్వేకు సుమారు 100 అడుగుల ముందే నేలకూలిందని వెల్లడించారు. విమానం భూమిని తాకిన మరుక్షణమే భారీ పేలుడు సంభవించిందని, ఆ తర్వాత వరుసగా 4 నుండి 5 సార్లు చిన్నపాటి పేలుళ్లు జరగడంతో మంటలు విపరీతంగా వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు భయానక దృశ్యాలను వివరించారు. స్థానికులు వెంటనే స్పందించి రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ మంటల తీవ్రత వల్ల విమానం దగ్గరకు వెళ్లడం అసాధ్యమైందని, లోపల ఉన్నవారు నిస్సహాయ స్థితిలో మంటల్లో చిక్కుకుపోయారని వారు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు హోంమంత్రి అమిత్ షా స్వయంగా వివరాలడిగి తెలుసుకున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. సాంకేతిక పరంగా చూస్తే ఈ ప్రమాదానికి గురైన విమానం లియర్ జెట్ 45 రిజిస్ట్రేషన్ VT-SSK. ఇది VVIP ప్రయాణాలకు వాడే అత్యాధునిక జెట్. సాధారణంగా ఇవి గంటకు 860 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు మరియు అత్యున్నత భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటాయి. అయితే ఇలాంటి విమానం ల్యాండింగ్ సమయంలో ఎందుకు నియంత్రణ కోల్పోయింది, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయా లేదా ల్యాండింగ్ గేర్ విఫలమైందా అన్నది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. రన్వే వద్ద ఫైర్ ఫైటింగ్ సిబ్బంది మరియు పోలీసు బందోబస్తు తక్కువగా ఉందన్న విమర్శల నేపథ్యంలో భద్రతా ప్రోటోకాల్స్ ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతోంది. బ్లాక్ బాక్స్ డేటా ద్వారా పైలట్ చివరి క్షణంలో ఏవైనా మేడే సిగ్నల్స్ ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది. ఒక బలమైన నాయకుడు ప్రయాణిస్తున్న విమానం విషయంలో ఇలాంటి ఘోరం జరగడమనేది కేవలం యాదృచ్ఛికమా లేక దీని వెనక మరేదైనా కారణం ఉందా అన్న సందేహాలు 30 కోట్ల మంది ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని శాసించిన అజిత్ పవార్ గారి అకాల మరణం లేదా ఈ భయంకర ప్రమాదం కలిగించే రాజకీయ ప్రభావం ఊహకందని స్థాయిలో ఉండబోతోంది. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు అత్యంత క్లిష్టదశలో ఉన్న తరుణంలో, ముఖ్యంగా జిల్లా పరిషత్ ఎన్నికల వేళ ఈ ఘటన జరగడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అజిత్ పవార్ గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆయన మద్దతుదారులు, కార్యకర్తలు ఈ వార్త విన్నప్పట్నుండి తీవ్ర దిగ్భ్రాంతిలో మరియు ఆందోళనలో మునిగిపోయారు. బారామతిలో ఒక నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదం వెనుక ఏవైనా కుట్రకోణాలు ఉన్నాయా అని సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.
ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ బృందం ఇచ్చే నివేదిక మీదే అందరి కళ్ళు ఉన్నాయి. ఇక ఈ వీడియో ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అత్యున్నత భద్రత ఉండే వీవీఐపీ విమానాల విషయంలో కూడా ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగడమనేది వ్యవస్థలోని భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. సాంకేతిక లోపం వల్ల ఒక బలమైన ప్రాణం పోవడమనేది దేశానికే తీరని లోటు. ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాద వివరాలు ఇవి, కానీ ఇంకా బ్లాక్ బాక్స్ డేటా మరియు అధికారిక ఫోరెన్సిక్ రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఈ ఘటనపై మీకు ఏమనిపిస్తోంది? ఇది కేవలం విధి ఆడిన వింత నాటకమా, లేక దీని వెనక మరేదైనా లోతైన కారణం ఉందంటారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు అందరికీ తెలిసేలా షేర్ చేయండి. నిరంతరం ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ విశ్లేషణల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త సమాచారంతో మరో వీడియోలో కలుద్దాం.